రేషన్ కార్డులు భారతదేశంలోని కుటుంబాలకు గుర్తింపు కార్డు. ఇది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడానికి కూడా ఒక సాధనం. రేషన్ కార్డు అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి అయినప్పటికీ ప్రజలు చేసే ఈ చిన్న తప్పు కారణంగా వారి పేరు రేషన్ కార్డు నుండి తొలగించి వారి రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డులను సక్రమంగా నిర్వహించడంలో విఫలం. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందాలంటే కేవలం రేషన్ కార్డు అంటే సరిపోదు. ఈ రేషన్ కార్డును సరిగ్గా నిర్వహించడం అవసరం. ప్రభుత్వ సూచనల ప్రకారం రేషన్ కార్డులను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం, ప్రతి నెల క్రమం తప్పకుండా సామాగ్రిని కొనుగోలు చేయడం, రేషన్ కార్డులను సరిగ్గా నిర్వహించడం పద్ధతులు. ఈ పనులు చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది. రేషన్ కార్డులు సరిగ్గా ఎలా నిర్వహించాలి? తమిళనాడులో రేషన్ కార్డులకు సంబంధించి అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులపై నిఘా పెరుగుతున్నాయి. అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హమైన రేషన్ కార్డులను తొలగించడానికి ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుంది. ప్రతి నెల రేషన్ దుకాణంలో వస్తువులు కొనాలంటే మీ రేషన్ కార్డును ఉపయోగించాలి. ప్రతి నెల వస్తువులు కొనకపోతే ప్రభుత్వం కార్డును రద్దు చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి రేషన్ కార్డులు కూడా రద్దు చేయవచ్చు. ప్రస్తుతం రేషన్ దుకాణాలు రేషన్ కార్డులు డిజిటలైజ్ చేశాయి. ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులందరికీ వేలిముద్రలు ఆ రేషన్ కార్డుకు అనుసంధించడం తప్పనిసరి. పైన పేర్కొన్న పనులు పూర్తి చేయకపోతే రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని గమనించాలి.